గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మాధవిలత, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇక ఈ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు అక్కడి విద్యార్థినులు మరియు కళాశాల సిబ్బంది. ఎక్కడైనా నేను ఈ రోజు మీ ముందు ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాను. సక్సెస్ఫుల్ అయినా అంటే దానికి నా వెనక ఒక ఉమెన్ ఉంటుందంట. చూడు, ఆ ఉమెన్ ఎవరు పుట్టాక కలపరాది. సార్ అందరూ నన్ను ఏమంటారు, నేను అదృష్టవంతుడు కాదట. ఆమెను పెళ్లి చేసుకున్నందుకే నాకు ఇంత అదృష్టం. కాబట్టి ప్రతి సక్సెస్ అంటే ఉమెన్ కంపల్సరీ. ప్రపంచం అంతా మీరు ఏవైతే దేశాలు ఈరోజు సక్సెస్ఫుల్ దేశాలు ఉన్నాయో, డెవలప్మెంట్ దేశాలు ఉన్నాయో ప్రపంచంలో, జపాన్ కానీ, కొరియా కానీ, తైవాన్ కానీ, చైనా కానీ, అవన్నీ కూడా ప్రపంచంలో ముందున్నాయంటే టెక్నాలజీ కానీ ప్రతి దాంట్లో కూడా, ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లో కూడా డెవలప్ అయిందంటే దానికి కారణం అంతా కూడా అక్కడ అమ్మాయిలు పనిచేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు. మనం ఇంత ఎంతమంటే కూడా భారతదేశం ఇన్ని రోజులు మన దగ్గర అంతా హౌస్ వైఫ్గానే ఉంటారు, వర్కింగ్ ఉమెన్స్గా లేరు. ఇప్పుడు మీ జనరేషన్ తో స్టార్ట్ అయింది వర్కింగ్ ఉమెన్స్. మీతోటి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, మీతోటి భారతదేశం ముందుకు పోతుంది. మీతోటి ఇప్పుడు తెలంగాణ కానీ, హైదరాబాద్ కానీ, భారతదేశం కానీ ప్రపంచంలో మీతోటే మంచిగా పర్ఫెక్ట్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లు, వరల్డ్ క్లాస్ డాక్టర్లు పర్ఫెక్ట్గా మన ఇండియాలో తయారై ప్రపంచం అంతా కూడా లీడ్ చేస్తున్నారు మీతోటి. ఇంతకుముందంతా చైనా మామూలు మనకంటే కూడా గరీబ్ దేశం ఉంటే చైనా ఈరోజు ప్రపంచానికి అప్పించేటట్టు అయింది. దానికి కారణం అక్కడ అంతా అమ్మాయిలు పనిచేస్తారు, కంపల్సరీ ప్రతి ఇంట్లో లేడీస్ పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా మన దగ్గర ఆ కాన్సెప్ట్ వచ్చింది. అందరూ బాగా చదువుతున్నారు, బాగా సక్సెస్ అవుతున్నారు, ప్రపంచంలో లీడ్ చేస్తున్నారు. ఇంకా ముందు చేయొచ్చు. మీ శక్తి మామూలు శక్తి కాదు. ఉమెన్ శక్తి అంటే ఆది శక్తి, గొప్ప శక్తి. మీరు ఎంత ఏది అనుకుంటుంది సాధించగలుగుతారు. మిగతా ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఇంకా ముందు కూడా వరల్డ్ లీడ్ చేయాలి, ప్రపంచాన్ని లీడ్ చేయాలి. మీరు గొప్ప ఉమెన్గా అవార్డు తెచ్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలి. మన భారతదేశానికి, మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కూడా మీకందరికీ కూడా మీరు సక్సెస్ కారణం ఒకటే. ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఉమెన్ అంటే డిసిప్లిన్ ఉంటుంది, ఉమెన్ అంటే టైం కూడా మెయింటైన్ చేయాలి. ఇప్పటిదాకా మన భారతదేశంలో ఉమెన్ కొద్దిగా లేజీనెస్ ఉండేది. 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినా మనకు సక్సెస్ కాలేకపోయింది. మనం ప్రపంచంలో కొద్దిగా ఎరుకబట్టాం. అయినా ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఉన్నాం, చాలా ముందుకు పోతున్నాం, టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. కాబట్టి మీరందరూ కూడా మీ లైఫ్లో సక్సెస్ కావాలంటే డిసిప్లిన్, రెస్పెక్ట్, టైం ఇవన్నీ నేను గ్యారెంటీగా నాకంటే కూడా మీరు సక్సెస్ అయితే. థ్యాంక్ యూ అందరికీ. ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఆడపిల్లలకు అందరికీ, అన్నదమ్ములందరికీ, మమ్మల్ని ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహిస్తున్న అన్నదమ్ములందరికీ కూడాను కృతజ్ఞతలు. అలాగే ఇవాళ నేను అనుకోని అతిథిని. ఒక కాలేజీకి వచ్చిన మా మల్లన్న గారు, మేము ఎంతో ప్రేమగా పిలుచుకునే మల్లారెడ్డి గారు, మేడ్చల్ ఎమ్మెల్యే గారు, మాజీ అడిగిన మా సోదరుడు మల్లారెడ్డి గారు, చైర్మన్ గారు. అలాగే చాలా సంతోషం. ఒక యూనివర్సిటీకి ఒక ఛాన్స్ అనే పరాలను చూస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరూ కూడా ఎన్నో విధాలుగా మీకు అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా అనేక చిన్న చిన్న దేశాలు కూడా
అభివృద్ధి పదంలో దూసుకుపోయిన కారణం ఏంటి అంటే ఆడపిల్లలు మహిళలు ముందుండి చాలా వర్క్ కల్చర్ బాగా డెవలప్ అయింది ఆ దేశాల్లో, అందుకే అంత ముందున్నారు. కొన్ని దేశాల్లో పూర్తిగా వాళ్ళు మగవాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేయడానికే పోయేవాళ్ళు, ఆడపిల్లలు మొత్తం ఇల్లు కుటుంబాన్ని అంతా సవరించడానికి వ్యవసాయం దగ్గర నుంచి పిల్లల పోషణ నుంచి మొదలు పెడితే వ్యవసాయం వ్యాపారం అంతా వాళ్ళే చేయడంతో మళ్ళీ ఆ మగవాళ్ళు వాపసు యుద్ధ విరమణ అయ్యి వియత్నాం లాంటి, స్పెషల్లీ వియత్నాం మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు. మన చిన్నప్పటి నుంచి ఎప్పుడు యుద్ధమై విన్నాం. అందుకే వాళ్ళకి ఇంటి పనులే తెలియదు మగవాళ్ళకి, వ్యవసాయం పనులు యుద్ధం ఒకటే వచ్చు. కానీ ఆ కారణం వల్ల వియత్నాం ఎంతో ఇప్పుడు మనకన్నా కూడా అన్ని రంగాలు